మరో బ్రేకింగ్ తెలంగాణ సచివాలయంలో బడ్జెట్ పై సమీక్ష ప్రారంభమైంది. సమీక్ష సమావేశానికి మంత్రులు భట్టి పొంగులేటితో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని శాఖల వారీగా బడ్జెట్లో నిధులను కేటాయించనుంది ప్రభుత్వం. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆయా శాఖల మంత్రులు అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బడ్జెట్ పై సమీక్ష సమావేశం ప్రారంభమైందంటున్నారు. ఈ చాలా కీలకమైన సమావేశంగా భావించేటువంటి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఏమిటి సిచ్యువేషన్, ఎంతవరకు ఈ మీటింగ్ కొనసాగే అవకాశం ఉంది? ఎస్ రమణబాబు, ఇప్పటికే బడ్జెట్ పైన కూడా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన కూడా సచివాలయంలో సమీక్ష సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ సమావేశంలో రెవెన్యూ అదేవిధంగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పటివరకే పాల్గొన్నారు. వీరితో పాటుగా ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రెవెన్యూకు అదేవిధంగా సమాచార శాఖకు సంబంధించిన వరకు మాత్రం ఆ బడ్జెట్లో ఎంత కేటాయింపులు పెట్టాలన్న దానిపైన కూడా ఈ సమావేశంలో కూడా చర్చిస్తున్నారు. గత సంవత్సరం కూడా గత ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్లో ఈ శాఖలకు ఎంత కేటాయింపులు పెట్టిన తర్వాత ఎంతవరకు కూడా వాటిని ఖర్చు చేస్తుందన్న దానిపైన కూడా ప్రధానంగా అధికారుల నుంచి తెలుసుకుంటున్నాయి. ఈసారి మాత్రం బడ్జెట్లో మాత్రం ఆ రెవెన్యూ కావచ్చు అదేవిధంగా సమాచార శాఖకు మాత్రం ఎంతవరకు కూడా బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలన్న దానిపైన కూడా కీలకంగా మాత్రం చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే గతంలో వివిధ శాఖలకు సంబంధించిన మాత్రం శాఖల వారిగా కూడా ఆ బడ్జెట్లు ఎంత పెట్టారు, పెట్టిన తర్వాత మాత్రం కేటాయింపులు కావచ్చు ఎంత ఖర్చు చేశారన్న దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఆ దృష్టి సాధించింది. ఈసారి మాత్రం 6 గ్యారెంటీల్లో కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని కూడా ఈ బడ్జెట్కు సంబంధించిన ఆ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి శాసనసభ వేదిక కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఇవాళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు కూడా వరుసగా ప్రతిరోజు కూడా 2 సమావేశాలు ఉండబోతున్నాయి. ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం 2 సమావేశాలు కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి కూడా అందులో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత ఆ బడ్జెట్కు సంబంధించిన మాత్రం ఆయా శాఖలకు ఎంత కేటాయింపులు పెడతామనే దానిపైన కూడా ఒక క్లారిటీగా చర్చిస్తారు. చర్చించిన అనంతరం మాత్రం ఆయా శాఖలకు సంబంధించిన మాత్రం 6 గ్యారెంటీల అమలుకు ప్రధానంగా కూడా ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సాధించిన నేపథ్యంలో 6 గ్యారెంటీలకు ఎన్ని కోట్ల నిధులు పెట్టాల్సి ఉంటుంది అనే దానిపైన కూడా దృష్టి సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. 6 గ్యారెంటీలకు సంబంధించిన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 100 రోజుల్లో అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాత్రం తెలిపిన నేపథ్యంలో మాత్రం ఆయా 6 గ్యారెంటీలకు సంబంధించి ఎంతవరకు కూడా నిధులు ఖర్చు అవుతుంది, ఎంతవరకు కూడా బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలన్న దానిపైన కూడా ఒక క్లారిటీగా ఈ సమావేశాల తర్వాత ఫిగర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం మాత్రం 6 గ్యారెంటీలు కూడా అమలు చేయడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 90,000 కోట్ల పైకి ఆ బడ్జెట్లో కేటాయింపులు పెట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు కూడా భావిస్తున్నారు. కాబట్టి అందుకు అనుగుణంగానే ఆయా శాఖలకు సంబంధించిన వరకు మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించే సమయంలో కూడా బడ్జెట్లో మాత్రం ఆయా 6 గ్యారెంటీలకు సంబంధించిన వరకు మాత్రం పూర్తిగా ఎంతవరకు కూడా కేటాయింపులు చేస్తారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 27వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం ఆయా శాఖలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు ఉంటాయి. కాబట్టి 27 తర్వాత మాత్రం ఆ తెలంగాణ బడ్జెట్కు సంబంధించినంత వరకు ఎంత ప్రతిపాదనలు సిద్ధం చేయబోతున్నారు, ఎంత కేటాయింపులు పెట్టబోతున్నారు, ఆ 6 గ్యారెంటీలతో పాటు ఇతర శాఖల్లో మాత్రం ఆ పథకాలు అమలు కావచ్చు ఆ శాఖలకు సంబంధించినందుకు ఎంత కేటాయింపులు ఉండబోతున్నాయన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం మాత్రం ఇరిగేషన్తో పాటు అదేవిధంగా ఆ పథకాలకు సంబంధించినందుకు ప్రత్యేకంగా దృష్టి సాధించి కూడా వాటికి సంబంధించినందుకు ఎక్కువ కూడా ఆ బడ్జెట్లో నిధులు కేటాయించేది. ఈసారి మాత్రం 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి తీరుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం బడ్జెట్లో ఈ 6 శాఖలతో పాటు ఈ 6 గ్యారెంటీలు అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన అంశాలు అదేవిధంగా ఉన్నతాధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం మాత్రం ఎంత కేటాయింపులు పెట్టబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది రమణ బాబు. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్.